కంపెనీ ఫౌండర్ CEO మిస్టర్ శ్రీ కైలాస్ శ్రీనివాస్ గారు. ప్లీజ్ వెల్కమ్. మీ రాక ఎంతో మందికి ఒక కొత్త భవిష్యత్తునిస్తుందని ఆశిస్తున్నాము. ప్లీజ్. ఈరోజు మనం జరుపుకోబోయే కార్యక్రమం ఏంటంటే ఇక్కడ ఒక కొత్త కంపెనీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక కొత్త కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీని మనం ఈరోజు ప్రారంభించబోతున్నాము. తర్వాత దానికి సంబంధించి ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ను కూడా లాంచ్ చేయబోతున్నాము. తర్వాత ఈ కంపెనీ మన CEO చైర్మన్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ కైలాస్ శ్రీనివాస్ గారు తన గత ఈ 10 ఏళ్ళ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్లో ఎన్నో అనుభవాలు, ఎన్నో కంపెనీలు, తర్వాత తన మార్కెటింగ్ స్కిల్ ఇవన్నీ చూసి ఇంకా బెస్ట్ ఏమి ఇవ్వాలి నా టీంకే కానీ ఇంకా ఈ రియల్ ఎస్టేట్కి ఇంకా కంపెనీకి ఏ విధంగా బెస్ట్ ఇవ్వాలి, మంచి అసోసియేట్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, అదేవిధంగా బెస్ట్ ఆఫర్స్ ఏమి ఇవ్వాలి, మంచి కస్టమర్స్కి ఏ విధంగా ప్రోడక్ట్ డెలివరీ చేయాలి, తనకున్న ఇంకా కొత్త ఐడియాస్, తన అనుభవం ప్రకారం ఇంకా కొత్త ఐడియాస్, కొత్త ఆలోచనలతో ఈరోజు కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారు. మంచి ఆఫర్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి, అందరికీ ఫైనాన్షియల్గా ఈరోజు మనం కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరందరూ మంచి అదృష్టవంతులు. మనం పాజిటివ్గా ఈ స్టేజ్ నుంచే మన లైఫ్ చేంజ్ కాబోతుంది. ఈ స్టేజ్ నుంచే మన ఇన్కమ్ లెవెల్స్ మారిపోతాయి. ఇప్పుడు అందరూ ఫైనాన్షియల్గా ఉన్నారు, బట్ ఇంకా ది బెస్ట్ మనకు మంచి ప్లాట్ఫామ్ దొరుకుతున్నది. మనం 100% ఎఫర్ట్స్తోని పాజిటివ్నెస్తోని బిలీవ్ చేసి మనము ఇక్కడ కూర్చున్నాం కాబట్టి వర్షంను దేని లెక్క చేయకుండా మన ఖచ్చితంగా ఈ కంపెనీ మీకందరికీ రేపు ఫ్యూచర్లో మంచి సపోర్ట్ కాబోతుంది, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వబోతుంది, మంచి ఆఫర్స్ ఇప్పుడున్న ఫైనాన్షియలే కానీ ఇంకా మీకు ఏ విధంగా లైఫ్ స్టైల్ కావాలో దానికి మంచి ట్రైనింగ్, ప్రొఫెషనల్గా ట్రైనింగ్స్ ఉంటాయి. అన్నీ మనకు కంపెనీ సమకూరుస్తుంది. ఇవన్నీ మంచి ప్లాన్స్తోని మంచి ఆలోచనతోని మన కంపెనీ CEO గారు ఈరోజు కంపెనీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ మీ అందరూ ఇక్కడ ఈ టైం కేటాయించిన మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవాలను, మీ యొక్క నాలెడ్జ్ని, మీ యొక్క స్కిల్ని మన కంపెనీకి యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మన కంపెనీ CEO ఫౌండర్ అయిన మిస్టర్ కైలాస్ శ్రీనివాస్ గారిని ఒకసారి తన కంపెనీ గురించి తనకున్న విజన్ ఏంటి, తను ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా చేయబోతున్నారు, తన ఎక్స్పీరియన్స్ ఏంటి, తను మీకు పరిచయం చేసుకోబోతున్నారు. తన ఈ ఫ్యూచర్లో కంపెనీ ఏ విధంగా తీసుకెళ్తారు, మీకు అందరికీ ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు, ఎలాంటి ఆఫర్స్ ఇస్తారు, తన అనుభవాలని, తన యొక్క ఫ్యూచర్ విజన్ని మీకు షేర్ చేసుకోబోతున్నారు. మన చైర్మన్ CEO గారు మిస్టర్ కైలాస్ శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. మా ఈ కంపెనీ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఎన్నో పనులు పక్కన పెట్టుకుని వాతావరణం కూడా అనుకూలించకపోయినా మీ విలువైన సమయాన్ని మా కోసం, మన కోసం ఇక్కడికి వచ్చి మీరందరూ ఈ కంపెనీకి న్యూగా లాంచ్ అయిపోయే కంపెనీకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఈరోజు ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఇలాంటి మీటింగు ఇలా కలిసి చాలా రోజులు అయింది. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అండ్ ఇంకా చాలా గర్వంగా కూడా ఉంది. చాలామంది మిత్రులతో ఆల్మోస్ట్ 600 మన మార్కెటింగ్ మిత్రులతో రోజు ఒక 5 సంవత్సరాల నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రయాణం చేసి ఒక 1 మంత్ మిమ్మల్ని అందరినీ విడిచి ఉండలేక మళ్ళీ ఈ రూపంలో ఇలా ఈ మీటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్న ఆహ్వానం, చాలా చిన్న ఆహ్వానం తీసుకుని ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడ కూర్చున్నా
పాత మిత్రులు ఉన్నారు చాలామంది, డైరెక్ట్గా కనబడుతున్నారు పాత మిత్రులు అందరూ. వర్క్ చేసాం, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ కలిసాం. సో హ్యాపీ, సో హ్యాపీ. ఈరోజు మనం ఒక న్యూ కంపెనీ యొక్క లోగోని లాంచ్ చేయబోతున్నాం. అదేవిధంగా మంచి డిమాండ్ ఉన్న ఒక హైవే హెచ్ఎండిఏ ప్రాజెక్టు, ఒక 100 acres ప్రాజెక్టు, అది కూడా లాంచ్ చేయబోతున్నాం. అండ్ మన కంపెనీని ఎదరికి నడపడానికి కొంతమంది డైరెక్టర్స్ అవసరం కాబట్టి వాళ్ళ ఉన్న అనుభవం, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు అద్భుతమైన ఇచ్చిన సేవలు కస్టమర్స్కి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంతమందిని కూడా మనం ఈ కంపెనీ మీ చేతుల ద్వారా నడపాలి, మీ టీంకి ఎప్పుడు మీరు అందుబాటులో ఉండాలి, కస్టమర్స్కి మంచి సర్వీసెస్ ఇవ్వాలి అని కొంతమందిని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. అలాంటి వారిని కూడా ఈరోజు మీ అందరి ముందు కూడా వాళ్ళని కూడా వాళ్ళ డెసిగ్నేషన్స్తో లాంచింగ్ చేసుకోవడం, వాళ్ళని గౌరవించుకోవడం కూడా జరుగుతుంది. పాతవారు ఉన్నప్పటికీ కూడా కొత్తవారు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ పెట్టి ఈ రోజుతోనే ఇక్కడతోనే ఆ సమయాన్ని వదలకుండా రేపటి నుంచి మీ యొక్క కార్యాచరణలో సైట్ విజిట్స్ రూపంలో కానీ, కస్టమర్స్కి సేవలు అందించడం కానీ, ఫ్లాట్స్ బుకింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎదరకు తీసుకువెళ్ళి ఈ మన కంపెనీ ద్వారా ₹1 సంపాదించుకుని తద్వారా మీ కుటుంబాలను కూడా ఒక లగ్జరీ లైఫ్ వాళ్ళకి ఇవ్వాలని ఈ కంపెనీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మన మాధవి లత గారి చేతులు పైగా ఇప్పుడు మన లోగో ఆవిష్కరణ చేయబోతున్నాం. ఆ కంపెనీ నేమ్ ఏందని చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. మాధవి లత గారే చెప్తారు, ఆమె చేతుల ద్వారానే మనం రిలీజ్ చేద్దామని చెప్పి చాలా మందికి చెప్పలేదు. ఇప్పుడు లోగోని మన మాధవి లత గారు లాంచ్ చేస్తారు. మన తలరాతలు మార్చిపోయే వెంచర్, మనం ఇమీడియట్గా రేపటి నుంచి సేల్స్ చేసుకుపోయే వెంచర్ ఇప్పుడు మాధవి లత గారు లాంచ్ చేస్తున్నారు. మీ క్లాబ్స్తో ఆ వెంచర్ని మనం దగ్గర చేసుకుందాం. రాఘవేంద్ర సార్ చెప్పినట్టు ఇది వెంచర్, లైవ్ వెంచర్ వీడియో. నమస్తే, నేను మీ మాధవి లత. సో ఈరోజు నేను శ్రీకారం, సో ఎంత చక్కగా ఉంది కదా, లోగో లాంచ్కి వచ్చాను. శ్రీనివాస్ కైలా గారి ప్రాజెక్ట్ ఒక 5 years నుంచి, సో అనుకోకుండా నాకు తెలియకుండా తెలిసి కూడా నేను ఈ కంపెనీతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. చాలా మంచి వెంచర్స్ చేస్తారు. నేను చాలా ప్రమోషనల్ యాడ్స్ కూడా చేశాను వీళ్ళకి. అండ్ ఈరోజు నేను లోగో లాంచ్కి వచ్చాను. టైటిల్ కూడా ఎంత చక్కగా ఉంది, శ్రీకారం అని. సో ఈ ప్రాజెక్ట్ కూడా
సో చక్కగా మంచిగా సేల్ అవుతుంది. ఎందుకంటే 5 years నుంచి జర్నీ అంటే అంత ఈజీ ఏం కాదు. చాలా జెన్యూన్ ప్రాజెక్ట్స్ అండ్ కస్టమర్లు హ్యాపీగా ఉంటేనే 5 years ముందుకెళ్ళగలుగుతుంది. సో ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా చాలా డెడికేషన్తో పనిచేస్తున్నారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు నేను మొత్తం వాళ్ళ టీమ్ని, స్టాఫ్ని అందరినీ చూసాం. సో స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. 5 years జర్నీ. సో ఇంకో 5 more yearsకి ఇంకా చాలా పెద్ద కంపెనీగా ఎదుగుతుంది అని అయితే నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ శ్రీకారం. ఆబ్వియస్లీ కస్టమర్లు హ్యాపీ ఫీల్ అవ్వడం వల్లే సో ఎంతమంది జనం ఈరోజు ఎంతమంది వచ్చారు, కస్టమర్లు అండ్ ఏజెంట్లు, మొత్తం స్టాఫ్. సో చాలా నేను చాలా రియల్ ఎస్టేట్ వెంచర్స్కి వెళ్ళాను అండ్ ప్రాజెక్ట్ లాంచ్కి వెళ్ళాను, లోగో లాంచ్కి వెళ్ళాను, కానీ ఇంత క్రౌడ్ అయితే నేను నిజంగా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ అండి. అండ్ శ్రీనివాస్ గారు టాకింగ్ పవర్ కూడా చాలా ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కావాల్సిందే వాక్చాతుర్యం కావాలి. అండ్ తను వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా అద్భుతంగా మాట్లాడుతూ, అంటే మాటలతో అమ్మలేదు, ల్యాండ్సే అమ్ముతున్నారు. సో ప్రాపర్గా ప్రాపర్టీస్ అమ్ముతున్నారు కాబట్టి జెన్యూన్గా మార్కెటింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ జెన్యూనిటీ ఇష్టపడతారు. ఎందుకంటే ల్యాండ్ అనేది రియల్, అది ఫేక్ చేసి మాయ చేసి అరిచేతిలో స్వర్గం చూపించేది కాదు. సో భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా బాగుంటారని కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భూమిని నమ్ముకున్నారు. కస్టమర్లు హ్యాపీగా ఉన్నారు అండ్ వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళ సజెషన్ ఏముంది, భూమి మీద పెట్టుబడి ఎప్పటికీ కూడా మనకు చాలా రక్షణ ఇస్తుంది. సో నవేడేస్ ప్రతి ఒక్కళ్ళు ల్యాండ్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ విలాస్, ప్లాట్స్, ఫ్లాట్స్ అన్నీ, ఎవ్రీథింగ్, ఫామ్ ల్యాండ్స్ అన్నీ కొనాలనుకున్నారు. సో ఈ ప్రాజెక్ట్లో అయితే అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ట్రస్ట్ వర్తీ అనమాట. మనకు అన్ని పర్మిషన్స్తో ఉన్నాయి కాబట్టి అండ్ అన్ని ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఏముండవు వాళ్ళకి. ఎనీ డౌట్స్ ఉన్నా సరే అండ్ ఫ్రీ సైట్ విజిట్ అంటున్నారు కాబట్టి హ్యాపీగా వచ్చి చూసేసుకోవచ్చు. ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ రైటర్. సో ఇవన్నీ కాకుండా he delivered a lot of lectures in a schools and colleges in a corporate sector. And adi maatrame kaakunda he participated in a lot of TV shows, serials, atla manaku talk shows lo kuda chaala manaku shows untayi sarvi. He worked as a Eenadu and ETV reporter and editor ga kuda sir work chesaru. So and he has lost the UPSC service in a hairbit margin of 12 marks, but he didn't disappoint. He took it as a challenge and he started counseling to lot of people. Then after and he could produce 400 plus people, UPSC civil servants to the nation. It's a great thing. Tanoka chinna త్రిట్లో పోయినా కానీ తన ద్వారా నేషన్కి ఎంతోమంది యూపీఎస్ సర్వీస్ ఇచ్చే వాళ్ళని ఈరోజు 400+ మెంబర్స్ని సారు ట్రైనింగ్లో ప్రిపేర్ చేశాడు. సో అలాంటి గొప్ప వ్యక్తి అకెల్లా రాఘవేంద్ర గారు ఈరోజు మన కోసం వచ్చేసి ఉన్నారు. సార్ను సాధారణంగా మనం స్టేజ్ పైకి ఆహ్వానిస్తాము. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ బిగ్ గ్రౌండ్ మే గిఫ్ట్. నేను ఎనర్జెటిక్గా ఉండమని చెప్పాను, స్మైలింగ్ ఫేస్తో ఉండమని చెప్పాను, ఎప్రిషియేషన్ గుణంతో ఉండమని చెప్పాను. అంటే ఎదుటి వ్యక్తిని కాస్త ఎప్రిషియేట్ చేయండి. ఎప్రిషియేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రశంసించండి, పొగడండి. పొగడటం అంటే అర్థం అది సెంటు లాంటిది, రాయాలి కానీ తాగించేయకూడదు. ఎంత పొగడాలో అంతే పొగడాలి. బాగుంది కదని చెప్పి రెచ్చిపోయి పొగిడాం అనుకోండి తీరిపోద్ది యాక్చువల్గా. అందులో ఎంత పొగడాలో కూడా తెలియాలి, అంతే పొగడాలి. అందుకని ఎప్రిషియేషన్ గుణం, సహాయం చేసే గుణం, మాట తీరను. కమ్యూనికేషన్ ఇవాళ చాలామందికి లేనిది, చాలామందికి తెలియంది, చాలామంది చెయ్యనిది. వాళ్ళెవరు చేయకపోయినా పర్లేదు కానీ మనందరం కంపల్సరీ చేయాల్సింది కమ్యూనికేషన్. ఎందుకంటే మన మనసులో ఎన్నున్నా, మనం ఎంతలా ఆలోచిస్తున్నా, మనకి ఎన్ని తెలిసినా ఎదుటి వ్యక్తికి ఎలా చెబుతున్నాము అన్నది ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ కనుక సరిగ్గా లేకపోతే జీవితం చాలా ప్రమాదంలోకి వెళుతుంది. మరి ఎలా ఉండాలి కమ్యూనికేషన్ అని చెప్పేసి ముగిస్తాను నేను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కాంప్రహెన్సివ్గా ఉండాలి. కమ్యూనికేషన్ ఎప్పుడూ కూడా ఫుల్గా ఉండాలి, కాంప్రహెన్సివ్గా ఉండాలి, సగం సగం మాట్లాడకూడదు. 2, కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. మర్మరింగ్ గుసగుసలాడుతూ ఉండకూడదు. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా కంటెంట్తో ఉండాలి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్తో పని లేదు. కటౌట్ కంటెంట్ 2 ఉంటే మనల్ని మించినోడు లేడు. అందుకని కటౌట్ ఉండాలి, కంటెంట్ కూడా ఉండాలి. కంటెంట్తో మాట్లాడగలగాలి.
కాంప్రహెన్సివ్గా ఉండగలగాలి. కాంప్రహెన్సివ్ కంటెంట్ మాత్రమే కాకుండా చాలా ఇంపార్టెంట్, ఎదుటి వ్యక్తి హర్ట్ కాకూడదు మన మాటల వల్ల. ఎదుటి వ్యక్తిని మనం గిల్లినట్టు ఉండకూడదు, బుజ్జగించినట్టు ఉండాలి. మనతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడుతున్నట్టుగా అనిపించాలి. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే అప్ టు డేట్గా 2 తెలుగు స్టేట్స్లో అందిస్తున్నారు. సో ఈ ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.